పర్సన్ అనేది ఉండదు. చావా కూడా ఉండదు. చావా ఈజ్ నెవర్ గోయింగ్ టు రిఫర్. చావా ఈజ్ గోయింగ్ టు టెల్ యువర్ రిలేటివ్స్ ఆల్. వెన్ ఐ రిఫర్డ్ సందీప్, ఆయన ఇప్పుడు నీ ముందు ఏమని లేకపోతున్నాడు, కానీ బయటకు పోయి నువ్వు అయిపోయినట్టే. ఎందుకంటే నువ్వు ఇంత అతన్ని బ్యాడ్ ని ఇంత బ్యాడ్ చేశాను నువ్వు అతన్ని. అది కాదన్న, శ్రీధరన్ గురించి వదిలేదు. ఎందుకంటే అది మా అందరి గురించి వదిలేస్తా గురు. నా కర్మ. నేను మీకు ఇక్కడ జాబులు ఇచ్చి నేను అందరి గురించి వదిలేయాలి. నువ్వేం చెప్తే నేను అది వినాలి. డబ్బులు ఇప్పిస్తావు, అది ఒకటి సాటిస్ఫాక్షన్ కోసమే నేను డబ్బులు ఇప్పిస్తాను. నువ్వు డబ్బులు నువ్వు ఇప్పిస్తాను అది ఇవ్వడానికి అంత ఈజీ కాదు, కానీ ఇది అయ్యే పని కాదు. కానీ అవన్నీ కాదన్నా. దీంట్లో ట్రైనింగ్ అని ఉంది చూసా, క్యూర్ ట్రైనింగ్ అని. క్యూర్ ట్రైనింగ్ లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. దీన్ని ఏమన్నా ఫ్రాడ్ చేస్తుంటే అది ఇంకా డబుల్ ఫ్రాడ్ అవుతుంది. మనకు తెలియదుగా చేస్తున్నాడా చేయట్లేదా తెలియదు. ఇంత ఉన్నప్పుడు కూడా చేసి జరిగి ఉండొచ్చు కదా, ఎవరు నో కదా. అసలు ఈ ట్రైనింగ్ rpsoft.com కి ఈమెయిల్ పంపిస్తే ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ఉందో ఒకసారి. మనకు కనపడదు అనుకో, బట్ ఇట్ మైట్ గోయింగ్ టు సందీప్ ఈమెయిల్స్ ఆర్ సమ్ ఈమెయిల్ ఈ మైట్ క్రియేట్ ఆర్ సమ్. నాకేమీ లేదన్నా, ఇంత కనపడుతుంటే క్లియర్ గా, ఇంత రిటర్న్ గా దొరికిపోయిన తర్వాత ఇది కూడా జరగలేదని ఎలా చెప్తాము? ఇది అది సెల్ ఫోన్ నెంబర్ అనుకుంటా, 3936159. బట్ ఆడేదైనా రెఫర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనకు ఆఫ్ చేస్తున్నారా? ఇద్దరు కలిసి అదేనా మాయ చేశారా? ఏం లేదన్న, ట్రైనింగ్ వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు అవన్నీ నీకు ట్రైనింగ్ డబ్బులు మాత్రం ఎవరు కూడా ఏం మోసం చేయలేదు కదా. ఎవరు రాసినా ఏంటంటే కంపెనీ పేరు మీద రాస్తారు. నేను ఏంటంటే ఇంకా రిక్వెస్ట్ చేసి నీ పేరు మీద రాసిస్తాను నేను చెక్కులని. ఇంకెవరి పేరు మీద రాయరు. అది కూడా ఏంటంటే వాళ్ళు కార్డు చూసి రాస్తారు. ఓకే గురు, రాస్తే రాశారా లేదా అని అడుగుతున్నాను. రాశారా? వాళ్ళని అందరిని అడుగుతాను. అడిగా ట్రైనింగ్ హైటెక్ బేస్ కానీ సురేష్ పేరు మీద కానీ కాకుండా ఒక్కసారి ఎప్పుడో రామ 1-2 సార్లు ఫస్ట్ బ్యాచ్ రామ పేరు మీద వెళ్ళి అది నాకు తెలుసు. రాస్తే రామ పేరు మీద రాసి ఉంటారు కదా, వీళ్ళిద్దరు కలిసి ఏదైనా చేయదలుచుకుంటే ప్రాబబ్లీ మనోడి పేరు మీద రాసి ఉంటారు. ఓకే, ఇఫ్ దేర్ ఇస్ ఎన్ సస్పెక్ట్ దెన్ వీ నీడ్ టు చెక్ యువర్ అకౌంట్. అకౌంట్ స్టేట్మెంట్స్ లో చెక్ స్కాన్ చేసి ఉంటుంది. ఆ చెక్ మీద క్లిక్ చేసాం అనుకో, 500 కానీ 1000 రూపాయలు కానీ చెక్ ఉందంటే అది నేను ఇచ్చే మంత్లీ నీకు తెలిసిందే కదా, సమ్ టైమ్స్ 800 సమ్ టైమ్స్ 1300 అట్లా ఉంటది. అది మనకి తెలిసిన చెక్లే. నీకు వేరే వాళ్ళు ఎవరైనా నా వైపు నుంచి నీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలని ఇస్తాడు కదా, ఇవ్వాలి కదా. నేను ఇస్తాను, దొరికినప్పుడు ఇవ్వాలి కదా గురు. మనకు దొరికిపోయారుగా చావా, దొరికినప్పుడు ఇవ్వాలి కదా. నేను ఇస్తాను. అదే స్టోరీ. నెవర్ హెల్ప్ పీపుల్. నేను లక్షలు హెల్ప్ చేసి నా కొడుకు రారా దింపుతాం అంటున్నారు. సొంత వాళ్ళే, మా ఊరు వాళ్ళు, మనోళ్ళు.